చెప్తున్నాడు, దేవుని రాజ్యాన్నంట ఫలింపని ప్రజల దగ్గర నుండి తీసివేసి ఫలించే ప్రజలకు ఇవ్వబోతున్నాడంట. మరి మనం ఫలించిన వారమో ఫలింపని వారమో తెలుసుకుందాం ఈరోజు రాత్రి. ఏంటి, ఎవరికి ఇవ్వబోతున్నాడు? ఫలింపని వారి దగ్గర నుండి తీసివేసి ఫలించే వారికి ఇవ్వబోతున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. లైవ్ కాదుగా, 21:43. చదవగలిగిన వారు చదవండి. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు. దాని ఫలం అంటే ఎవరైతే దేవుళ్ళో ఫలిస్తారో వారికి ఇవ్వబడుతుందంట. అంటే ఫలింపని ప్రజలు కూడా ఉన్నారండి కదా. ఒక ఉపమానం చూద్దాం మనం. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఎవరంట? ఒక యజమానుడంట. ద్రాక్ష తోటలోకి వచ్చి అంజూరపు చెట్టు ఒకటి నాటాడంట. ఏ చెట్టు అండి? ద్రాక్ష తోటలో ఏం నాటాడంట? అంజూరపు చెట్టు ఒకటి నాటాడంట. నాటిన వాడు దేనికోసం ఎదురు చూస్తాడండి? మనం ఒక చెట్టు నాటితే అది ఎప్పుడు పెరుగుతుంది, దానికి ఎప్పుడు ఫలాలు వస్తాయి, ఎప్పుడు మనం దాన్ని చూస్తాము, ఎప్పుడు కోసుకుంటాము, ఎప్పుడు దాన్ని తింటాము అని ఆలోచిస్తాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఒక ద్రాక్ష తోట యజమానంట అంజూరపు చెట్టు ఒకటి నాటించాడంట. అతడు దాని పండ్లు వెతకడానికి వచ్చాడంట. వెతకడానికి వచ్చినప్పుడు ఏమైందంట? ఏది దొరకలేదంట. ఆ చెట్టుకి ఒక ఫలం కూడా లేదంట. లేనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని ఏమంటున్నాడు? ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, దేవుడు ఈ భూమి మీద మనల్ని కూడా తన బిడ్డగా ఎంచుకొని ఉన్నాడు. ఎంచుకొని ఉన్నప్పుడు ఆయన రాజ్యము సమీపిస్తున్నప్పుడు మన కోసం వస్తాడు. వచ్చినప్పుడు ఆయన వెతుకుతాడు మనలో ఏ ఫలాలు ఉన్నాయి. ఏం వెతుకుతాడండి? ఏం వెతుకుతాడు? ఈ లోకంలో ఎలా జీవిస్తున్నారు, వీళ్ళ దగ్గర పాటలు అనే ఫలాలు ఉన్నాయా, దేవుని వాక్యం అనే ఫలం ఉందా, లేతే ఇతరులకు సాయం చేసే ఫలం ఉందా, దేవుడు అంటే భయము భక్తి కలిగిన ఫలాలు ఉన్నాయా అని దేవుడు ఎదురు చూస్తాడంట. ఎదురు చూసినప్పుడు నీ దగ్గర ఏ ఫలాలు లేవనుకో ఏం చేస్తాడు? నరికివేయుడు, వదిలేస్తాడు. నీకు ఇక్కడ ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలను. ఎలా వ్యర్థమైపోవలను? దేవుడు అడుగుతున్నాడు, నీ వల్ల ఏం లాభం?
నీ వల్ల దేవుని సంఘానికి ఏం లాభం? దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడుతున్నావా? ఆరాధన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? లేక నువ్వేమన్నా ఇతరులకు ఒక సాక్ష్యం చెప్పి దేవుని సన్నిధికి అనేకమైన బిడ్డల్ని నడిపిస్తున్నావా? ఈ రాత్రి దేవుడు కూడా నీలో ఏ ఫలాలు ఉన్నాయో వెతుకుతున్నాడంట. ద్రాక్ష తోటమాలి ఎలాగైతే వెతుకుతున్నాడో మనలో కూడా దేవుడు వెతుకుతాడు. అనేక మందికి ఏదైనా సాక్ష్యం చెప్పి నువ్వు దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా? లేకపోతే పాటలు పాడి దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని వాక్యం చదివి ఎవరినైనా వాక్యం చెప్పి వారిని దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా? నీ వల్ల ఏం లాభం అడుగుతున్నాడు దేవుడు. నీ వల్ల నాకేం లాభం? నిన్ను కుమార్తెగా ఎంచుకున్నాను కదా, నిన్ను కుమారుడుగా ఎంచుకున్నాను కదా. ఒక ద్రాక్ష తోట యజమానికే అంత కోపం వస్తే తన రక్తం ఇచ్చి తన ప్రాణం పెట్టి నిన్ను కాపాడి నిన్ను రక్షించి నిన్ను తన బిడ్డగా ఎంచుకున్న దేవునికి ఎంత బాధ కలగాలి? దేవుడు అడుగుతున్నాడు, నీలో ఏ ఫలాలు ఉన్నాయి? పాటలు అనే ఫలం ఉందా? ప్రార్థన అనే ఫలం ఉందా? అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నావా? అనేక మందిని నడిపిస్తున్నావా దేవుని సన్నిధికి? లేకపోతే నీ తోటి వారికి వాక్యం చెప్పగలుగుతున్నావా? ఏమున్నాయి నీలో ఫలాలు? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు. లేతే అంట నరికివేయమని చెప్తున్నాడంట, నరికివేయమని చెప్తున్నాడంట. అంత కోపం వచ్చింది. ద్రాక్ష తోట యజమానుడికే అంత కోపం వస్తే నీ తండ్రి నీ దేవుడు నీకు ఎంత కోపం రావాలి? ఆయనకి 3 ఏండ్ల నుండి 3 సంవత్సరాల నుంచే చూస్తున్నాడంట ఆ ద్రాక్ష తోట యజమానుడు ఆ అంజూరపు చెట్టుని. మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? ఒక్కొక్కళ్ళకి 16 సంవత్సరాలు, ఒకళ్ళకి 17 సంవత్సరాలు, ఒకళ్ళకి 20, 28, 30. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు నీలో ఏదన్నా ఒక ఫలమన్నా కలుగుతుందేమో అని. మందిరానికి వెళ్తాం కానీ మనలో ఏ ఫలాలు ఫలింపు. చెప్తున్నాడు చూడండి, ఇంకా ఏమని చెప్తున్నాడంటే, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థము పోవలెను ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమంటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. దేవుడు కూడా అంట చెప్తున్నాడంట, ఒక్క సంవత్సరం నీకు అవకాశం ఇస్తానమ్మా, ఈ ఒక్క సంవత్సరంలో అన్న ఏదన్నా ఫలాలు ఫలిస్తావా? 2025 నిండిపోయిందండి, పూర్తయిపోయింది. 2026 అవకాశం ఇస్తున్నాడు దేవుడు నీకు. బతిమలాడుతున్నాడు ఏమని? ఈ ఒక్కసారికి అవకాశం ఇయ్యయ్యా, నా బిడ్డ మారుతుందేమో, ఈ ఒక్కసారైనా ఈ ఒక్క సంవత్సరంలో చూద్దాం ఏదైనా ఫలాలు ఫలిస్తుందేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. నువ్వు దేవుడి సన్నిధిలో ఏం చేయాలంటే, నీ ఆలోచన నీ తలంపు పక్కకి వెళ్ళిపోకూడదు. అదిగో నేను వాక్యం చెప్తూనే ఉన్నా, ఆ వాక్యం చదువుతూనే ఉంది. ఇదే సాతాను మనల్ని పక్కకి ఆలోచన పక్కకి నెట్టేస్తాను. ఒక్కసారి ఆలోచించండి, నీలో ఏ ఫలాలు ఉన్నాయి? నిన్న ఒక్కరోజు చెప్పేసరికి అక్క ప్రార్థనకు వచ్చేసింది, పాటలు పాడేసింది. పోయిన వారం చెప్పేసరికి ఆ యొక్క పాటలు పాడింది, ఈ వారం ముందుకు వచ్చి. ఏ దేవుని ఫలాలంటే వెనక నువ్వు వెనక కూర్చుండిపోకూడదు, ముందుకు రావాలి. పాటలు పాడేవాళ్ళు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసేవాళ్ళు వాక్యం చదవాలి. అనేక మంది కొరకు నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ఏ ఫలాలంటే? ఫలాలంటే ఏయో ఫలాలు కాదండి. చెట్టుకి ఎలాగైతే ఫలాలు వెతుకుతామో దేవుడు కూడా మనల్ని సృష్టించి మన కోసం తన ప్రాణం పెట్టాడు కాబట్టి మన దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు, మన కోసం ఆశపడుతూ ఉంటాడు. నా బిడ్డ నా కోసం ఈరోజు పాట పాడిద్దేమో, నా బిడ్డ నా కోసం ఈరోజు వాక్యం చదివిద్దేమో. ఏదైనా ఆశ కలిగి ఉండాలి దేవుని కోసం. అదే ఫలాలంటే. ఎక్కడికి వచ్చి టప్ 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 బుక్ తీసేస్తాం, అది కాదు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడే నీ ఆలోచన, నేను ఈరోజు ఈ పాట పాడాలి, నా దేవుణ్ణి. అదే అన్న చెప్తాడు చూడండి ఎప్పుడు, నా దేవుని కోసం నేను ఒక పాట పాడాలి, నా దేవుని కోసం నేను ఈరోజు ఏదైనా చెయ్యాలి, లేదా నా దేవుని గురించి నేను ఇంకొకరికి చెప్పాలి. అదే ఫలించడం అంటే. అదే కనుక నువ్వు ఈ సంవత్సరం కూడా ఫలించకపోయావంటే దేవుడు చెప్తున్నాడు కదా, నరికివేసే అంటున్నాడు ఆ యజమానుడు. కానీ ఏం చెప్తున్నాడు ఆ తోటమాలి? అయ్యా ఈ ఒక్క సంవత్సరం
ఏం చేస్తాడంట? దాని చుట్టూ త్రవ్వుతాడంట. నువ్వు కూడా ఏం చేయాలంటే నీకున్న అనాలోచితలను, నీకున్న ఆలోచనలు, నీకున్న తలంపులను, నీకున్న బాధలను ఉంటాయి, మనుషులం కదా మనం, అన్నీ ఉంటాయి మనకి. వాటన్నిటిని ఏం చేయాలంటే వెనక్కి నెట్టేయాలి. ఎందుకంటే మనకి దేవుడు ఉన్నాడండి. అవునా కాదా? మనకి దేవుడు ఉన్నాడు. క్రైస్తవుల నమ్మకం ఏంటంటే మన దగ్గర ఏది ఉంది, ఆస్తి, పెద్ద పెద్ద ఆస్తి లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, బలం లేకపోయినా, బలగం లేకపోయినా నా దేవుడు నాకు సాయం చేస్తాడు అన్న నమ్మకం ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి కదా? మనుషులు వేటిని బట్టి వెనక్కి వెళ్తారంటే మన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి, మన ఇంట్లో ఉన్న ఆలోచనలను బట్టి, మనకున్న స్థితిని బట్టి మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో కూడా ఎదగలేము. కానీ దేవుడు చెప్తున్నాడు 2025 అంతా నేను కోసం ఎదురు చూసా, ఎక్కడైనా ఫలిస్తావేమోనని. ఫలించలేదు. 1 సంవత్సరం మళ్ళీ నీకు ఇచ్చాను, ఈ సంవత్సరం అయినా ఫలిస్తావా అడుగుతున్నాడు. మరి ఏం చేస్తారు? ఫలిస్తారా? ఫలిస్తారా? పాటలు పాడతారా? ప్రార్థన చేస్తారా? వాక్యం చదువుతారా? సామెతలు చదవమని చెప్తున్నా, ఎంతమంది చదువుతున్నారు? చేతులు ఎత్తట్లే, చాలా మంది చదవట్లే. ఫలించకపోవడం అంటే ఇది. సామెతల్లో మంచి జ్ఞానం ఉంది. నువ్వు ఈ లోకంలో ఎలా నడవాలి, ఎలా నడవకూడదు అన్నీ దాంట్లో నేర్చుకోవచ్చు. ఫలించడం అంటే ఎక్కడో స్టార్ట్ అవ్వదు. నీకు చర్చిలో చెప్పింది ఏదన్నా నువ్వు నెరవేర్చాలని ట్రై చేసావంటే అదే ఫలించడం అంటే. చెప్తున్నాడు, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరముకు ఉండనేమో, అది ఫలించని సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. అయ్యా, ఈ 1 సంవత్సరం అవకాశమి, దాని చుట్టూ పాత తవ్వుతాను, ఎరువు వేస్తాను. ఎరువు వేసి ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే ఏం చేస్తాడంటే అప్పుడు నరికివేయి అని చెప్పి అడుగుతున్నాడు. దేవుడు కూడా 25 అంతా నీలో ఫలాలు ఎత్తుకున్నాడు. 2025 మొత్తం అంజూరపు చెట్టు కోసం యజమానుడు ఎలాగైతే వచ్చి చూశాడో నీ దగ్గర నిలబడి ఈ సంవత్సరం ఫలిస్తావేమోనని 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎదురు చూస్తూ వచ్చాడు. కానీ నువ్వు ఫలించలేదు. 2026 దేవుడు చెప్తున్నాడు, 1 సంవత్సరం అవకాశం ఇస్తున్నానమ్మా, ఈ సంవత్సరం అన్నా ఫలిస్తావా? నీ చుట్టూ పాదు తవ్వుకోవడం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం నీలో ఉందనుకో, నువ్వు ఫలిస్తావు. అవునా కాదా? దేవుని వాక్యం వల్లే ఫలిస్తాం. ఈ లోకంలో ఉన్నవన్నీ మనకు అంటకుండా ఉండాలంటే దేవుని వాక్యం కావాలి. దేవుడు అంటే భయము, భక్తి ఉండాలి. ఉండాలా? ఉండాలి. అదే చెప్తున్నాడు. ఈ యజమానుడు అంట 3 సంవత్సరాల నుంచి ఎదురు చూశాడంట. ఆ అంజూరపు చెట్టు ఫలం ఒక్కటన్నా కోసుకొని తిందాము, ఒక్కటన్నా కాసిద్దేమో అని. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూసి విసుకొచ్చిందంట. విసుకొచ్చి ఏం చెప్తున్నాడు తోటమాలితో అంటే, నరికివే, ఎందుకు భూమి వ్యర్థమైపోతుంది, లేకపోతే ఇంకో చెట్టు వేయచ్చు అక్కడ. నేను అంతకుముందు చదివించాను, ఇందాక వాక్యం విన్నారు కదా, ఏమని? నీ దగ్గర నుండి ఫలించని జనములకు ఇవ్వబడుతుందంట. ఫలించే జనాలకంట నీ ఫలములు ఇవ్వబడుతాయి అంట. చూడండి మళ్ళీ ఒకసారి, మత్తయి సువార్త 21:43. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడనని మీతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యం అంట. ఫలాలు అంటే ఏంటి? దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళడానికి నువ్వు ఈ సంవత్సరం కూడా ఫలింపకపోయావంటే దేవుడి రాజ్యంలో అడుగుపెట్టడానికి అవకాశం లేదు. ఇంకొకరికి ఇస్తారు, నీకు ఇచ్చే అవకాశం అంటే దేవుడు ఇంకొకరికి ఇస్తాడంట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, ఈ మనిషి ఇంకా వ్యర్థం, ఈమెకు బదులు ఇంకొకరికి అవకాశం ఇస్తే అని చెప్పి దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు, నువ్వు ఫలించకపోయావంటే నీ స్థానం ఇంకొకరికి వెళ్తుంది. ఎవరికి? మంచి వారికి వెళ్తుంది. చూద్దాం, చూడండి. యెషయా 3:9 చూడండి ఒకసారి. యెషయా కాదు, యోహాను సువార్త 15వ అధ్యాయం.
15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను నీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపదు. మీరు ఫలింపాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలంటే ఇక్కడ దేవుని యందు నిలిచి ఉండాలంట. ఏం చెప్తున్నాడు చూడండి, నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపదు. దేవుని యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? ప్రతి ఆదివారం దేవుని సంఘానికి వచ్చేసి చర్చికి వచ్చేసేసి కూర్చొని వెళ్ళిపోవడం కాదు. ఇంటికి వెళ్ళినా కూడా బైబిల్ తీయడం, బైబిల్ చదవడం, పాటలు నేర్చుకోవడం, దేవుని ధ్యాస కలిగి ఉండడం. అవునా? అప్పుడే దేవుని యందు నిలిచి ఉండడం అంటే. అవునా? కొంతమంది ఏం చేస్తామంటే పొద్దున్నే లెగ్గానే పాటలు పెట్టుకొని పని చేస్తూ ఉంటాం, దేవుని పాటలు వింటూ పని చేస్తూ ఉంటాం. కొంతమంది తల్లి ఏం చేస్తారు, బయట పనులకి వెళ్ళినా ఎక్కడ పనులకి వెళ్ళినా దేవుని పాటలు పాడుకుంటూ పని చేస్తూ ఉంటారు. నేను లక్ష్మి అలాగే చేసేవాళ్ళం ఇదివరకు అక్కడ ఉన్నప్పుడు. ఫోన్ పెట్టేసేదాన్ని, పాటలు పెట్టేసేదాన్ని, వినుకుంటా పని చేసుకునేవాళ్ళు. దేవుని యందు నిలిచి ఉండడం అంటే ఏంటంటే ప్రతి క్షణం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండడం, దేవుని మాటలు, దేవుని పాటలు, వాక్యం చదువుకోవడం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఫలిస్తావు నువ్వు. దేవుని యందు నిలిచి ఉంటావు. దేవుడు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలింపని ప్రతి తీగ అంట. ఈ సంవత్సరం దేవుడు 2026 నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం కనుక నువ్వు ఫలింపకపోతే ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడంట. ఇంకెన్ని సంవత్సరాలు అవకాశం ఇవ్వమంటావు నన్ను? ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడమంటావు నీకోసం? మత్తయి సమగ్రహం ఇందాక చెప్పాడు చూసావా, దేవుడి రాజ్యం అంట ఫలించే వారికి నీ దగ్గర నుంచి తీసివేసి ఇస్తాడంట. నీ బదులు ఇంకొకరికి అవకాశం ఇస్తాడంట. నువ్వు ఇక్కడే వదిలిపెట్టబడతావు. అందుకే చెప్తాను, ఎన్నిసార్లు చెప్తాను, బైబిల్ చదవండి అమ్మా, పాటలు పాడండి అమ్మా, పాటలు నేర్చుకోండి అమ్మా, ప్రార్థన చేసుకోండి అమ్మా. మన కోసం ఎంతమంది చెప్తారు మనకు ప్రార్థన చేయమని? చెప్తారా లేదా? వారి కోసం ప్రార్థన చేస్తున్నాం కదా మనందరం. శుక్రవారం పూట కూర్చొని ఇక్కడ అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నాం కదా మనం ఇక్కడ. అలాగే మనం ఏం చేయాలి? ప్రతిదినం అనుదినం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. చేయాలా లేదా? మనం అనేక మందికి చెప్తాం, అమ్మ మా కుటుంబం ఇలా ఉంది, మా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, ప్రార్థన చేయండి అని. మనం ఇతరుల కోసం ప్రార్థన చేయం, మనం మాత్రం వాళ్ళకి చెప్తాం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. నీలో ప్రార్థన లేకపోతే నీ కోరిక దేవుడు ఎలా ఫలింపజేస్తాడు? ప్రార్థన జీవితం ఉండదు, ఆత్మ ఫలాలు ఉండవు. అప్పుడు దేవుడు నీ కోరిక ఎలా నెరవేరుస్తాడు? నేను చెప్తా కదా, ఏంటి వేషధారణ జీవితం అన్నాను చూసారా? ఇదే. పైకి భక్తి గల వారిలా ఉంటాము, లోన శక్తి లేని వారు. భక్తి అంటే ఎప్పుడూ ఉండాలి. నువ్వు ఇంట్లో ఉన్నా ఉండాలి, చర్చ్లో ఉన్నా ఉండాలి, పనికి వెళ్ళినా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా ఉండాలి. అదే దేవుళ్ళో నిలిచి ఉండడం అంటే. దేవుడు చెప్తున్నాడు, ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలిస్తుందంట. దేవుడి సన్నిధిలో ఒక పాట పాడేవాడు రెండో పాట పాడడానికి ఇంకా ఆసక్తి చూపిస్తాడు. రెండో పాట పాడినప్పుడు మూడో పాట పాడడానికి, వాక్యం చదివినప్పుడు ఇంకొక వారం నేను చదవాలన్న ఆసక్తి, ప్రార్థన చేసినప్పుడు మనం ఒకరి కోసం ప్రార్థన చేద్దామని మొదలేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అది గంటల తరబడి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఫలిస్తున్నాం మనం దేవుళ్ళు. ఫలించే ప్రతి తీగ అంటే ఇంకా ఎక్కువగా ఫలిస్తుందంట. కానీ అప్పుడు మనకేం కావాలి? ఫలించాలని ఆశ ఉండాలి. ఏముండాలి? ఫలించాలని.
నేను ప్రార్థన చేయాలి, దేవుడి సన్నిధిలో ఇంకా ఆత్మఫలాలు పొందుకోవాలి. అవును కదా, దేవుడి సన్నిధిలో ఆత్మఫలాలు ఉన్నాయి తెలుసా మీకు? ఆత్మీయ ఫలాలు చాలా ఉన్నాయి. అవి పొందుకోవాలంటే ఏం చేయాలంటే దేవుళ్ళలో ఎదగడానికి ట్రై చేయాలి. మనం దేవుడిని అడగాలి. మనం, ప్రభువా నీ సన్నిధిలో నేను నిలబడుతున్నానయ్యా, ఈ వారం అంతా నీ సన్నిధిలో నేను నిలబడుతున్నాను కాబట్టి ఒక్క ఆత్మఫలం అయ్యా, పాటలు పాడే వరం ఇవ్వయ్యా, ప్రార్థన చేసే వరం ఇయ్యయ్యా. అడగాలి దేవుణ్ణి, నువ్వు మోకాళ్ళేసి దేవుణ్ణి అడగాలి. అదే అంట, అడగంది అమ్మాయిని పెట్టదంటే దేవుడు మాత్రం ఎలా, నువ్వు అడగకపోతే ఏం చేస్తాడు? చెయ్యి. నాలో ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలిస్తుందని చెప్తున్నాడు. ఫలింపని ప్రతి తీగ ఏం చేస్తుందంట? తీసివేస్తాడంట. నువ్వు ఫలించాలనుకుంటున్నావా ఈరోజు? ఈ 2026 అన్నా దేవుడు నీకు ఈ సంవత్సరం ఇచ్చినందుకన్నా ఫలింపాలని ట్రై చేస్తున్నావా లేదా? చేస్తున్నారు కదా. మరి సామెతలు ఎందుకు చదవట్లా? తలకాయ ఊపుతున్నారు కానీ ప్రార్థన చేస్తున్నారా? చేతులెత్తండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారా? పాటలు పాడుతున్నారా? సరే, ప్రార్థన చేసే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. చేస్తున్నారా? అదిగో దేవుడికి తెలుసు, పిల్లల ద్వారా చెప్పేస్తాడు. ప్రార్థన చేయని వాళ్ళు ప్రార్థన చేయండి. పాటలు పాడని వాళ్ళు చేతులు ఎత్తండి. చర్చిలో మేము పాటలు పాడడం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తాలి. ఈ మధ్య పాటలు పాడట్లా చాలా మంది. ఎత్తన్నా సంజనక్క చేయద్దు. వెనకాలక్క కూడా ఎత్తింది. వచ్చే వారం మీరు 3 పాటలు పాడాలి. అర్థమైందా? అక్క ప్రార్థన చేయడం మానేసింది కాబట్టి అక్క వచ్చే వారం ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆసక్తి మీలో ఉండాలి. దేవుడు అడుగుతాడు కదా, ఫలింపని ప్రతి తీగ. ప్రార్థన చేసుకోవడం ఒకటే కాదు కదా, అన్నీ ఉండాలి మనలో. ఆత్మవరాలంటే అన్నీ ఉండాలి. ప్రార్థన ముఖ్యం, మరి ముఖ్యంగా ప్రార్థన ముఖ్యం. అలాగే ఆయన స్తుతించడం కూడా ముఖ్యం. దేవుడి సన్నిధిలో ఒక్కటే కదా, అన్నీ చూస్తాడంట ఆయన. ఒక్క వరం పొందితే చాలా. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే వచ్చాడండి, ఆయన 10 వరాలు ఇస్తానంటాడు మీకు. వద్దు బాబు, వద్దు వద్దు వద్దు, మాకు ఒక్కటి చాలని వచ్చేస్తారా? ఏ శ్రీదేవ అండి, ఆయన 10 ఇస్తానంటాడు మీకు. ఒక్కటి తీసుకుంటారా? 10 తీసుకుంటారా? ఒక్కటే తీసుకుంటారా? నిజం చెప్పండి. ఫ్రీగా ఇస్తానంటే 10 తీసుకుంటారా? ఒకటి తీసుకుంటారా? అదే ఫ్రీగా వస్తే ఎన్నైనా తీసేసుకుంటాం కదా. కానీ దేవుడి సన్నిధిలో మాత్రం ఇది చాలే. ఈరోజు ప్రార్థన చేశాను కదా, ఇంతవరకు చాలు. ప్రభువా నీకోసం ప్రార్థన చేశాను, ఇది చాలే, ఇంకంతకన్నా వద్దయ్యా, చాలు నీకు నాకు అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఫలింపని ప్రతి తీగనంట నరికి వేస్తాను, తీసివేస్తాను అని చెప్తున్నాడు. ఇంకా నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉందును. మనం దేవుడి యందు నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. దేవుడి యందు నిలిచి ఉంటే, దేవుడు మనతో నిలిచి ఉన్నాడు అనుకో, మనకి ఏది తక్కువ కాదు, ఏది కొదువు కాదు. అవునా కాదా? ఏది తక్కువ కాదండి దేవుడు మనతో ఉంటే. అవును కదా. మన ఇంట్లో మన యజమానుడు, మన భర్త గారు మన దగ్గర ఉంటే ఏ భయం మనకు ఉండదు కదా. తల్లిదండ్రులు ఉంటే పిల్లలకి భయం ఉండదు. అలాగే ఈ లోకంలో దేవుడు మనతో ఉంటే మనకి ఏ భయం ఉండదు. ఆయన మనతో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనలో నిలిచి ఉండాలి. మరి నిలిచి ఉంటున్నామా? ఈరోజు రాత్రి నేను అదే అడుగుతాను మనల్ని నన్ను నేను కూడా క్వశ్చన్ వేసుకుంటాను. ఎందుకంటే నేను మనిషిని, నాలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ఇంకా చెప్తున్నాడు, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో,
అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. నిజమే కదా, ద్రాక్షవల్లిలో తీగ ఉంటేనే కదా, వేరుగా ఉంటే ఫలిస్తుందా? ఫలింపదు. అలాగే దేవుళ్ళో ఉంటేనే మనం ఫలిస్తాం. దేవుళ్ళో ఉండడం అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం, దేవుని వాక్యం చదవడం, దేవుని మాటలు ప్రతి దినం ఆయన ఆలోచన కలిగి ఉంటే మనం ఫలిస్తాం. సామెతల గ్రంథం ఒకసారి తీయండి, నేను చెప్తా. సామెతలు 4:20. 4వ అధ్యాయం 20వ వచనం. గట్టిగా చదవాలి, చదువు. నా కుమారుడా నా మాటలను ఆలకింపు, నా వాక్యములకు నీవు చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా నా మాటలను ఆలకించును. ఎవరి మాటలు ఆలకించాలండి? దేవుని మాటలా, మనుషుల మాటలా, లేదంటే అమ్మలక్కల మాటలా? దేవుని మాటలు ఆలకింపాలంట. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. చెవి యొగ్గుము అంటే కొంతమంది విన్నట్టే ఉంటారు కానీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. దేవుడు చెప్తున్నాడు, నీ చెవి ఇక్కడ పెట్టు. నీ ఆలోచన ఎక్కడో ఉంటది, వాక్యం ఇక్కడ చెప్తున్నాం కానీ ఇక్కడ ఉండదు. ఏముంటది? నీ వాక్యములకు, నా వాక్యముకు నీ చెవి యొగ్గుము. ఇంకా ఏం చెప్తున్నాడు? నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనియకుము. పోయి అది ఇందాంచి చూస్తున్నాం, ఒక్కదానికోసం ముగ్గురు కొట్టుకుంటున్నారు వాక్యం వినకుండా. అదే చెప్తున్నా నేను. ఎంత కష్టపడి బాగున్నా బాగోపోయినా ఇక్కడ నిలబడి ఎందుకు చెప్తామంటే వినడానికి. మీరు ఒక్కసారి ఆలకిచ్చారనుకో మీరు ఫలిస్తారు. మీరు ఫలించారనుకో అంతకన్నా సంతోషం ఉండదు. అన్నీ ఎతుకుతున్నారు, వాక్యం మాత్రం ఎందుకు? ఏం చెప్తున్నాను చెప్పండి, చెప్పండి. మీ ముగ్గురిని అడుగుతున్నాను, చెప్పు. నిన్ను కూడా చెప్పు. ఏమిన్నావు ఇప్పుడు? నేనేం చదివిస్తున్నా చెప్పండి. ఏ వాక్యం చదివిస్తున్నా నేను ఇప్పుడు? ఎన్నో అధ్యాయం? 4:20. ఇంకా చెప్పు, ఏం చెప్పాను? సరే సరే, వినట్లేదని నాకు అర్థమైంది. నా మాటలకు చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రపరచుకొనుము. దేన్ని భద్రపరచుకోవాలంట? దేనికి చెవి యొగ్గాలంట? దేవుని వాక్యానికి. దేవుని వాక్యాన్ని ఆలకించాలంట. ముందు ఆలకించి చెవి యొక్కాలంట. ముందు వినాలి, విని చెవి పెట్టాలంట. తర్వాత భద్రపరచుకోవాలంట. తొలగిపోనీకుండా చూసుకోవాలంట. తర్వాత ఏం చేయాలంట? భద్రం చేసుకోవాలంట. దాన్ని మరి చేసుకుంటున్నామా? వాక్యాన్ని ఏం చేయాలంట? ఆలకించాలంట, చెవి యొక్కాలంట, తొలగిపోకుండా చూసుకోవాలంట, భద్రపరుచుకోవాలంట. ఇవన్నీ చేస్తే ఇంకేముంది ఇక్కడ చూడు, దొరికిన వారికి అవి జీవం అంట. ఇవన్నీ చేస్తే అంట జీవాన్ని పొందుకుంటావు అంట నువ్వు. జీవం అంటే ప్రాణం. నీ ప్రాణం ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. నువ్వు అది పొందుకోవాలంటే ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మనిషి ఏ టైంలో ఎలా ఉంటున్నాడో తెలియదు.
కాబట్టి ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టకుండా ఉండాలి. నీ ఆత్మ దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని ఆలకించాలి, వాటికి చెవి యొగ్గాలి, వాటిని తొలగిపోకుండా చూసుకోవాలి, భద్రపరుచుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయకుండా నేను దేవుని రాజ్యంలో అడుగు పెట్టేస్తానంటే ఎలా కుదిరిద్ది? చెప్తున్నాడుగా, నువ్వు ఫలించకపోతే దేవుని రాజ్యాన్ని నీ దగ్గర నుంచి తీసి ఫలించే వారికి ఇస్తానని చెప్తున్నాడు. నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? మొదట దేవుని వాక్యాన్ని వినాలి, ఆలకించాలి. ఈ పిల్లి నుంచి దోణ చేస్తూనే ఉంది. ప్రార్థన అయిపోయినా చెప్తా. ఏం చేయాలి? ఆలకించాలి, చెవి యొగ్గాలి, ఇంకా చూసుకోవాలి, ఇంకా భద్రపరుచుకోవాలి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలంటే పక్కకి తిరగకూడదు. అర్థమైందా? దేవుని వాక్యమే ముందు మనకు ముఖ్యం. ఎందుకంటే సామెతల గ్రంథం చదివినప్పుడు మనకు తెలుస్తుంది లోకంలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఆత్మ ఫలాలు ఏంటి, ఫలించకూడదు. మనం ఈ లోకంలో ఫలించాలంటే, వీటిలన్నిటిని ఎదిరించాలంటే సామెతల గ్రంథం ఒక్కటి చదివితే చాలు. సామెతల్లో మంచి జ్ఞానం ఉంది, మంచి తెలివి ఉంది, యవనస్తులకి మరి ముఖ్యంగా ఉంది. కిచ్చులు కూడా తోలు చేస్తున్నా చివరి వచ్చి చేయలేదా? అదే చెప్తున్నా, ఆలకించాలంట. దేవుని వాక్యాన్ని ఆలకించండి, దేవుని వాక్యానికి చెవి ఒగ్గండి, దేవుని వాక్యాన్ని భద్రపరుచుకోండి, మీ వద్ద నుండి తొలగిపోకుండా చూసుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే బైబుల్ రోజు చదవండి. అదే కదా చెప్తున్నా, దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. నువ్వు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే ఇవన్నీ చేయాలంట. ఏం చేయాలి? దుష్టుల ఆలోచన చెప్పుని నడవకూడదు. దుష్టుల ఆలోచన చెప్పంటే వాక్యం చెప్తుంటే నీకు నచ్చినట్టు నువ్వు చేయకూడదు. పాపుల మార్గంలో నడవకూడదు. నిన్న ఎవడైనా స్నేహితుడు ఒక పాపానికి కానీ ఏదైనా చెడుకు కానీ ప్రేరేపిస్తున్నప్పుడు వాడితో పాటు వెళ్ళకూడదు. అపహాసకులు నలుగురు అమ్మలక్కలు కూర్చొని ఆ అమ్మిట్ట ఈ అమ్మిట్ట ఈ అమ్మిట్ట అంటారు చూడు, ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అది అలాగా ఇది ఇలాగా అంటారు చూసావా? అలాంటి వాళ్ళ దగ్గర అంట కూర్చోకూడదంట. ఏం చేయాలంట? ఇవేమి చేయకుండా ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రం అంటే దాన్ని ఏం చేయాలంట? ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏం చెప్పాను మీకు నేను? చదవడం, అర్థం చేసుకోవడం, దాని ప్రకారం నడవడం. ఇవన్నీ చేస్తే అంట ఎలా ఉంటావు అంట నువ్వు? ఫలమిచ్చి చెట్టు ఎక్కడ? నీటి కాలువల యోరన. ఒక చెట్టుకి ఎక్కడైనా నాటి వదిలేసామనుకో, దానికి ప్రతిరోజు మనం నీళ్లు పోయాలండి. పోయాలా లేదా? అదే నీటి ఒక కాలువ పక్కన చెట్టు నాటామనుకో ఎలా ఉంటుంది? అది నీళ్ళు పోయవసరం, ఆ చెమ్మ దానికి అందుతూ ఉంటుంది. అలాగే అంట ఈ లోకంలో నువ్వు ఆత్మ ఫలాలు పొందుకోవాలన్నా, దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలన్నా, ఇగో ఇదే నీకు జీవజలపు ఊట. ఏంటిది? యెహోవా ధర్మశాస్త్రం. దివారాత్రం అంట దీన్ని ధ్యానించాలంట. అప్పుడే నువ్వు ఫలిస్తావంట. ఎప్పుడు ఫలిస్తావు నువ్వు? దివారాత్రం. అంటే నీకు టైం కుదిరినప్పుడల్లా దీన్ని చదివి దీని ప్రకారం అంట నువ్వు నడిస్తే అంట ఆకు వాడకుండా అంటమ్మా. ఏ చెట్టు అయినా కొన్ని రోజులకి నీళ్ళు పోయిపోతే ఎండిపోతుంది. కానీ నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు ఎలా ఉంటుందండి? ఆకు వాడదు. నువ్వు కూడా దేవుని వాక్యం దివారాత్రం ధ్యానిస్తే నీకున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నీ కుటుంబంలో ఉన్న ప్రతిదీ ఏమవుతుంది? వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే బైబిల్లో మనకి ధైర్యపరిచే వాక్యాలు చాలా ఉన్నాయండి. అవునా? ఏదైనా మనం దేవా ఏంటి ప్రభువా నాకు ఈ బాధ ఏంటయ్యా, నేను ఇంత భరించలేని శ్రమ అని చెప్పిన వాక్యం తీసి చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు.
మాట్లాడతాడా లేదా? మాట్లాడినప్పుడు నీ హృదయానికి ఒక ధైర్యం వస్తుంది. వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? కృంగిపోవు. శ్రమకాలంలో కృంగిపోయిన వెడల నువ్వేమవుతావు? చేతకాని వాడివవుతావు అని చెప్తాడు. చేతకాని వాడు కాకుండా ఉండాలంటే దివారాత్రం దీన్ని ధ్యానించాలంట. ఈరోజు నుంచి ధ్యానిస్తారా? మీరు ఫలించాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, దాన్ని ధ్యానించాలి, దాని ప్రకారం నడవాలి. చాలాసార్లు చెప్పాను మీకు కదా, అందుకే చెప్తాను. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అంట. ధన్యురాలు అయిపోతావు నువ్వు. బయట వారితో కాదండి, దేవునితో ధన్యురాలు ధన్యుడు అనిపించుకోవాలి మనం. ఇది ఇంటికి వెళ్ళగానే ఓ మూలలో పెడతాం మనం. పెడతామా లేదా? అసలు మళ్ళీ ఆదివారం దాకా దీని జోలు వెళ్ళాం మనం. చాలా మంది ఉన్నారు అలాంటి వారు. అదే చెప్తున్నాడు. ఇంకా ఉండదు చూడండి, సామెతలు 3వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి నుంచి చదువుతున్నా, ఒకసారి నేను చూడండి, గబగబ చదువుతా. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఏం చెప్తున్నాడండి? నా కుమారుడా, నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలంట. అవి దీర్ఘాయువు సుఖజీవముతో గడుపు సంవత్సరాలు నీకు ఇస్తుందంట. ఏమి ఇస్తుందంట? నీకు సుఖజీవము ఏమి ఇస్తుందంట? దేవుని వాక్యం ఇస్తుంది. నువ్వు ఫలించాలన్నా, ఈ లోకంలో సుఖంగా జీవించాలన్నా దేవుని వాక్యం నీకు అవసరం. కానీ దీన్నే నెగ్లెక్ట్ చేస్తాం మనం. దీని జోలు అసలు వెళ్ళాం. ప్రార్థన ఎంత ముఖ్యమో దేవుని వాక్యం చదవడం అంత ముఖ్యం. అంతే కదా? ఒకడు చెడిపోవాలన్నా, ఒకడు మంచిగా బాగుపడాలంటే చెడిపోయిన వాడు దేవుని వాక్యం చదివితే చాలండి. చెడిపోవాలంటే అనేకమైన ఉన్నాయి ఈ లోకంలో, అవునా ఫ్రెండ్స్? సినిమాలు, సావాసాలు, మందు, ఇలాంటివి ఉన్నాయి. కానీ ఒక మనిషి బాగుపడాలంటే ఇది చదివితే చాలు, పరిశుద్ధ గ్రంథం. అవునా? అన్నీ తెలుసు మనకి, కానీ చెయ్యం. అన్నీ తెలుసు. సామెతలు 4:12 ఒకసారి చదవండి. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదంట. నువ్వు నడిచినప్పుడు నీ పాదం అంట ఇరుకున పడదంట. అంటే నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్ని ఇరుకుల్లో ఉన్నా కానీ నువ్వు కృంగిపోవంట. ఎప్పుడు దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు, ఆయనలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు. కొంతమంది చిన్న చిన్న వాటికే కృంగిపోతారు, ఫలాలన్నీ ఉన్న ఫలాలన్నీ పోగొట్టుకుంటారు. అవునా? చర్చిలో పాటలు పాడే వరాలు ఉంటాయి, ప్రార్థన చేసే వరం ఉంటాయి, అన్నీ ఉన్నవారు ఒక్కొక్కసారి ఏదైనా ఒక సమస్య ఇంట్లో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అన్నిటిని పాతి పెట్టేస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా వాక్యం కనుక నీ దగ్గర ఉంటే నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము పక్కకి తొట్టిల్లదంట. ఇక ఎప్పుడు? ఆయన వాక్యం నీ దగ్గర ఉన్నప్పుడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని అంట నువ్వు చదవాలంట. నా ఉపదేశం మరవకంటున్నాడు, హృదయపూర్వకంగా దాన్ని గైకొనమని చెప్తున్నాడు. అవి అంట నీకంట దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని అన్నిటినీ నీకు కలుగజేస్తుందంట. ఈ లోకంలో ఏం కావాలండి మనకి? నెమ్మదిగా ఉండడం, ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా ఉండాలి, నా కుటుంబం శాంతిగా సమాధానంగా నెమ్మదిగా ఉండాలనుకుంటాం. అవునా? ఇవన్నీ కావాలంటే ఏం చెప్తున్నాడు దేవుడు? నా ఉపదేశాన్ని మరొకకుండా ఉండాలంట, వాటిని గైకొనాలని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? వాటిని కంఠాభూషణముగా ధరించుకొనము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనము,
అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. ఈ లోకంలో మంచివాడని అనిపించుకోవాలంటే ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకున్నప్పుడు ఏంటంట? దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుతావంట. వర్ధిల్లినప్పుడు నువ్వు మంచివాడవని అందరికి అనిపించుకుంటావంట. కొంతమంది ప్రతి సంవత్సరాలు చర్చికి వెళ్తారు, కానీ ఇళ్ళ దగ్గర వారి నోరు, అవునా? ఏమంటారు? ఏం చర్చికి వెళ్ళి వచ్చింది, ఇంటికి రాగానే ఏంటి గోల, ఈ మాటలేంటి, బూతులేంటి? దేవుడికి అవమానం కదా. దేవుడి వాక్యం మనలో ఉన్నప్పుడు, మనల్ని ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు వారితో సమానంగా మనం పోట్లాడతామా, బూతులు మాట్లాడతామా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయమను పలక మీద దానిని రాసుకొనము, అప్పుడు మనుషుల దయందును దేవుని దయందును మనుష్యుల దృష్టి అందును దేవుని దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుంటావంట. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నా వాక్యాన్ని గాయకొను, దివారాత్రము దాన్ని ధ్యానించి దాని ప్రకారం నడు. అప్పుడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వలె నువ్వంట ఫలిస్తావంట. ఇంకొక్కటే చెప్తాను, అది చెప్పి ఇంక నేను ముగించేస్తా. సామెతలు 8:34 చదవండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎప్పుడంట? ఆదివారం ఒక పూట అని చెప్తున్నాడా? శుక్రవారం ఒక పూట అని చెప్తున్నాడా? లేకపోతే ఎవరింట్లో అయినా ప్రేయర్ ఉన్నప్పుడే అని చెప్తున్నాడా? కాదంట. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని. ద్వార బంధములు అంటే తలుపు. కాచుకొని దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు చూడు, సిద్ధపాటైన వాళ్ళు. ఆయన రాకడ సమీపించినప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు చూడు, నేను కూడా ఆయనతో ఎత్తబడాలి అనుకుంటారు చూడు కొంతమంది. అలాంటి వారు నా ఉపదేశము వినివారు. అలా ఆయన కోసం ఎదురు చూసి ఆయన ద్వారబంధాల దగ్గర ఎదురు చూసేవారంట ధన్యులని చెప్తున్నాడు. ఇంకా చూడండి, పక్కన 10వ వచనంలో చదువుతున్నా, 9-10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అలాగే 11వ వచనంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరంలో అధికములగును అని చెప్తున్నాడు. ఎవరి వలన దీర్ఘాయువు కలుగుతుందంట? దేవుని వలన దీర్ఘాయువు కలుగుతుందంట. నీవు జీవించే సంవత్సరములన్నీ అధికమవుతాయంట. ఎప్పుడు? ఆయనతో ఉంటే. ఇంకా చాలా ఉన్నాయి, అసలు సామెతల గ్రంథంలో చదివితే చాలా 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 ఉన్నాయి. ఏంటి? పండుకొనినప్పుడు నీవు భయపడవు, నువ్వు పరుండి సుఖంగా నిద్రించదవు. ఎప్పుడు? దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు. ఇంకా చెప్తున్నాడు ఏమిటంటే, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఎప్పుడు? ఆయన వాక్యం నీలో ఉన్నప్పుడు. ఈ లోకంలో నువ్వు ప్రతి విషయంలో ఫలించాలంటే ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించడం అంటే ఏంటో మీకు ఎన్నోసార్లు చెప్పా. చదవాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం నడవాలి. అప్పుడంట నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఫలిస్తావు. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను చూడు, దేవుని రాజ్యాన్ని మీ వద్ద నుండి తొలగించి ఫలించే వారికి ఇస్తానని. ఫలించేవారు ఎవరంట? దివారాత్రం యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువారంట. మరి ధ్యానిస్తావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావా? దాని ప్రకారం నడుస్తావా? రాత్రికాల సమయం ముందు
దేవుని వాక్యాన్ని ధ్యానించండి, చదవండి, దాని ప్రకారం నడవండి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను ఫలించే బిడ్డగా ఉంచుతాడు. విత్తబడిన వాక్యం కోసం అన్న ప్రార్థన చేస్తాడు. మైక్ ఇవ్వండి ప్రార్థన. అగో ఇదే చెప్తున్నా నేను వాక్యం పెట్టి